హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 66 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 47,421 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ అయితే మంచి వాలటైల్ గా బిహేవ్ చేసింది. ఈ రోజు అయితే మనకు మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో యాక్చువల్లీ నేను పాస్ట్ 2 డేస్ కొద్దిగా బిజీ అవడంతో నిన్న 2 డేస్ ఒక వీడియోస్ చేయలేదు. బట్ నేనైతే మార్కెట్లో అయితే యాక్టివ్ గానే ఉన్నాను, కానీ వీడియోస్ అయితే చేయలేపాను. ఇంకా మండే నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా యాక్చువల్లీ మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, మార్కెట్లోని ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్లు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్లో ఒక హ్యూజ్ ఫాల్, అట్ ద సేమ్ టైం హ్యూజ్ రిజెక్షన్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ నుంచి ఒక ఫస్ట్ రిజెక్షన్ వచ్చిందో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్లు కూడా వెయిట్ చేయాలి. ఆ నెక్స్ట్ 15 మినిట్స్ కూడా ఒక ఫాల్ కనిపించింది అనుకోండి, మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూసారా, 15 మినిట్స్ స్కాన్లు రైజ్ అయింది అనమాట. రైజ్ అయింది, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే బయస్ యొక్క వాల్యూమ్ ఉందో ఇక్కడ నుంచి బయస్ నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అనమాట. ఎప్పుడైతే బయస్ యొక్క వాల్యూమ్ ఎప్పుడైతే ఉందో దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా బయస్ యొక్క రిజెక్షన్ అనేది కనిపించిందో, దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్ గా ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందనే ఇండికేషన్ అనమాట. సో ఇండికేషన్ మార్కెట్ పైకి వెళ్తుందనే కాబట్టి మనం ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్ సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్లో అయితే హ్యూజ్ గా ఫాలో అయింది. దాని తర్వాత రేజ్ అయ్యి మళ్ళీ ఫాలో అయింది అనమాట. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది, మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తే చూడండి. ముందుగా ఈ వీక్ అయితే మీకు హ్యూజ్ గా ఫాలో అవుద్దని ముందే మీకు ఇండికేషన్ ఇచ్చాను. మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ కూడా ఎలా ఉండబోతుంది అంటే, నెక్స్ట్ వీక్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మన ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ అయితే బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మండే ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే, ఒక 2 15 మినిట్స్ బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ క్లియర్ గా ఫాలో అయిన ఇండికేషన్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. 1 వీక్ క్యాండిల్ బేస్ చేసుకొని. సో 1 డే క్యాండిల్ కనుక అబ్జర్వ్ చేస్తే 1 డే క్యాండిల్ కూడా క్లియర్ సైన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇది ఒక ర్యాలీ కింద అలా ఫాలో అవుతుంది అనమాట. సో గ్రాడ్యువల్లీ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. 46 లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను అందుకే చెప్పాను మీకు, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడే మార్కెట్లో ఆల్ టైమ్ హై ఎప్పుడైతే ఉందో ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ అయితే ఫాలో అయ్యి హ్యూజ్ గా రిజెక్షన్ అవుతుందని. సో అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే 48,116, 47,872, 47,524 ఈ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్కి వస్తే 47,316, 47,060. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వచ్చిన వీడియో ఎండ్లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మండే వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.